చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్తో కలిసి ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి అంటే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నాము అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు అన్నది ముందుగా ఒకసారి చూద్దాం. ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. బొలిశెట్టి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మీకోసమే ప్లే చేసి వినిపించాను. జనసేన పార్టీ 175 స్థానాల్లో ఈరోజు ప్రకటించిన స్థానాల్లో కాదు, 175 స్థానాల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాట. మీరంటున్నటువంటి విధంగా మిగిలిన 57 స్థానాల్లో ఎన్ని సీట్లు అనే విషయం గురించి చర్చ లేదు ఇక్కడ. ఓవరాల్ 175లో జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాట. మీ ఆలోచన విధానానికి చంద్రబాబు నాయుడు గారి ప్రకటనకి చాలా గ్యాప్ ఉందనుకుంటా. ఏం చెప్తారు? ఏం గ్యాప్ లేదండి. నేను అది పూర్తిగా విన్నాను, మీలాగే నేను చాలా శ్రద్ధగా విన్నాను. ఆ తర్వాత బీజేపీ వస్తే మిగతా ఎలా చేయాలో ఏం చేయాలో అని డిస్కస్ చేసి ఇప్పుడు ఎందుకు 94 అయిన తర్వాత మిగతా 57 స్థానాల విషయంలో డిస్కస్ చేస్తామని చెప్పడం జరిగింది కదా. బీజేపీ వస్తుంది, వినిపిస్తాను. 175 స్థానాల్లో నేను విన్నాను, 175 స్థానాల్లో 24 స్థానాలు చాలా క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. సార్ మీరు చెప్పిందే నేను కూడా చెప్తున్నాను. 175 స్థానాల్లో 24 చెప్తూనే బీజేపీ వస్తే తర్వాత ఏం చేయాలనేది ఆలోచించి చెప్తామని చెప్పింది, చెప్పలేదని చెప్పడంలా. ఓకే, ఈ బ్రేక్ లో ఇప్పుడే మీ సోషల్ మీడియాలో మీరు పెట్టిన ఒక పోస్టింగ్ చూస్తున్నాను. అందులో చాలా క్లియర్గా మీరు రాసిన మాట, మిగిలిన 57 స్థానాల్లో ఎవరికి ఎన్ని అన్నది తేలాలి, ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే జనసేన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో వాటా ఇవ్వాల్సి కూడా ఉంటుంది అని చెప్పి మీరు ఒక పోస్టింగ్ ఇప్పుడే పెట్టారు సోషల్ మీడియాలో, చూస్తున్నాను. అందులో చాలా క్లియర్గా మీరు చెప్పినటువంటి మాట, ఇంకా మిగతా 57 సీట్ల మీద మీకు ఏదో ఆశ ఉన్నట్టుంది, కానీ అక్కడ ఆశ లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి అర్థం కావట్లేదా? అంటే ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. కానీ ఇంకా 57 సీట్లు ఉన్నాయి, బీజేపీ వచ్చిన తర్వాత మాట్లాడి డిస్కస్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు బీజేపీ 57 సీట్లు ఏమన్నది కాదు. బీజేపీ గురించి అనే కాదులేండి. బేసిక్ నేను చెప్పేది ఏమంటే 175లో 24 పోటీ చేయడానికి వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారని చెప్పడం క్లియర్, అర్థమైంది నాకు. అవును, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దీని తర్వాత పర్యవసానం ఎప్పుడు కూడా ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ అండి. పాలిటిక్స్ ఏంటంటే రియాక్టివ్ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఈరోజు జరిగిన రియాక్షన్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా గెలాలి కదా. ఇప్పుడు కేవలం ఎక్కువ సీట్లు తీసేసుకున్నంత మాత్రాన కాదు కదా. అల్టిమేట్గా ఆ సీట్లో గెలవాలంటే ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేయాలనేది కూడా ఆయన చూసుకుంటారు కదా. మరొక ప్రశ్న దీని గురించి ఒక అనుబంధ ప్రశ్న. ఒకవేళ మీరు కోరుకున్న విధంగా మిగతా 57 స్థానాల్లో జనసేన పార్టీకి ఏ సీటు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నటువంటి మాట ప్రకారం 175 స్థానాల్లో కేవలం జనసేన పార్టీకి 24 స్థానాలే అనేటువంటి మాటకే స్టిక్ ఆన్ అయ్యి ఉంటే అయితే మీరేం చెప్తారు? మీకు ఇందాక చెప్పాను ఆ విషయం. ఇప్పుడు కూడా లాస్ట్ సీట్ అలొకేషన్ అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడాలని ఉంటే ఉన్నది నేను మాట్లాడనండి. ఇప్పుడు కూడా ఏమంటే నేను చూసేది ఎప్పుడు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి రాకూడదంటే ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి. ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫేజ్ 1 అయ్యింది. ఫేజ్ 1లో 118 సీట్లకి అలొకేషన్ అయిపోయింది. ఇంకా 57 పెండింగ్ ఉన్నాయి. బీజేపీతో డిస్కషన్ పెండింగ్ ఉంది. అంటే బీజేపీతో డిస్కషన్ కాదు, బీజేపీ డెసిషన్ పెండింగ్ ఉంది. సో అది తర్వాత వస్తుంది. ఈ లోపల నేను ఉదయం నుంచి ఇప్పుడు మీరు ఎలాగైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ చూసారో నేను ఉదయం నుంచి క్యాడర్కి చెప్తున్నది ఏంటంటే కళ్యాణ్ గారి త్యాగం వృధా కాకూడదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా సరే కళ్యాణ్ గారు చెప్పినట్టు చేయాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, జగన్ అరాచకాలు ఆగాలంటే ఆయన ఓడించాలి. నెంబర్ 3, మంచి ప్రభుత్వం ఏర్పడాలి. నెంబర్ 4, ఆ 57 స్థానాల్లో 16 స్థానాలు మనకి ఇంకా రావాలి మినిమం. నెంబర్ 5,
కళ్యాణ్ గారు కర్ణుడు కాదు, ఆయన డెఫినెట్గా పవర్ షేరింగ్లో ఉంటారు. దీస్ ఆర్ అవర్ విష్ అండ్ అవర్ యాస్పిరేషన్. అదే అందులో ఏం తేడా లేదు. అది పార్టీ పరంగా కూడా, ఎందుకంటే ప్రతి పార్టీకి వాళ్ళ ఆలోచన ఉంటుందండి.